హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది భయ్యా. అయితే ఈ కలెక్షన్ చాలామంది ఫేక్ అంటున్నారు. అసలు ఎందువల్ల ఈ కలెక్షన్ వసూలు చేసింది, ఈ మూవీలో అసలు ఏముంది, అదే కాకుండా ఈ మూవీ టీం అనమాట ఏ రకంగా ప్రమోషన్ చేశారు అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీని చాలామంది బాగాలేదని చెప్పారు భయ్యా. మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలామంది అయితే చెప్పారు. అయితే మూవీలో మంచి కంటెంట్ ఉండి ఈ మూవీ ఇక్కడ అనమాట బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. అలాగే బయట కూడా మంచిగా ఆడుతుంది ఈ మూవీ. అయితే ఈ మూవీ ఓవరాల్గా అనమాట 300 కోట్ల దగ్గర అయితే పోయింది భయ్యా. అయితే ఇలా పోవడానికి కారణం నాకు తెలిసి అనమాట అల్లు అర్జున్ అన్న అలాగే రష్మిక మందన. ఎందుకంటే వాళ్ళు ప్రతి స్టేట్లో అనమాట దాదాపు 8 స్టేట్లో అనమాట మంచి మంచి ఈవెంట్లు అయితే ప్లాన్ చేశారు. దాని కారణంగా పోయిన ఎక్కడెక్కడ పోయారో అనమాట వాళ్ళ దగ్గర అనమాట ఒక రకమైన క్లిప్ అయితే వదిలారు. అయితే బీహార్లో అనమాట ట్రైలర్ అయితే వదిలారు. అలాగే అనమాట కేరళలో అనమాట ఒక సాంగ్ అయితే వదిలారు. అలాగే తమిళనాడులో ఒక సాంగ్ అయితే వదిలారు. ఆ రకంగా అనమాట ఈ మూవీ టీం మంచిగా ప్లాన్ చేశారు భయ్యా. మంచిగా ప్లాన్ చేసి ఈ రకంగా అయితే భారీ కలెక్షన్ అయితే వసూలు చేశారు. ఈ రకంగా కలెక్షన్ వసూలు చేయాలంటే అది మామూలు విషయం కాదు. చాలా రికార్డ్స్ అనమాట తుడిచి పెట్టుకుపోయాయి. ఆ రకంగా అయితే వసూలు చేశారు భయ్యా. ఇది మామూలు విషయం కాదు. అయితే ఈ మూవీ ఉంటూ ఇంకా భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనమాట అందరికీ చాలా బాగా నచ్చింది. ఉంటూ ఇంకా చూడాలి అనిపిస్తుంది. ప్రైవసీ వచ్చేసింది. చాలా ఫోన్లలో అయితే వచ్చేసింది భయ్యా ఈ మూవీ. కానీ థియేటర్లో ఎంజాయ్ చేయాలన్నమాట చాలామంది అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. టికెట్లు అనమాట ఇంకా బుక్ అవుతూనే ఉన్నాయి. ఆ రకంగా అనమాట మంచి హైప్ అయ్యి ఉంది. ఈ రకంగా అల్లు అర్జున్ మరియు రష్మిక మందన మంచిగా ప్రమోషన్ చేశారు. ఇది ఒక విషయం. అయితే డైరెక్టర్ సుకుమార్ గారి రైటింగ్ వేరే లెవెల్ అయితే చేశారు భయ్యా. ఆయన చేసింది ఒక రకమైన రేంజ్ అనమాట. ఈ రకమైనది నాకు తెలిసిన మాట ఏ డైరెక్టర్ కూడా చేయలేడు భయ్యా. చాలా కొత్త రకంగా ఆలోచించి గంగమ్మ సీను, అలాగే లాస్ట్లో స్నేక్ ఫైటు, అదే కాకుండా ఫస్ట్లో అనమాట జపాన్ ఫైటు, ఈ రకంగా అదే కాకుండా గంధపు చెక్కలు ఆ స్మగ్లింగ్ విషయమే హైలైట్ అని చెప్పొచ్చు. చాలామంది అనమాట గంధపు చెక్కలు అంటే ఏదేదో అంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా డైరెక్టర్ సుకుమార్ గారు ఇలాంటి కొత్త ఆలోచనతో అనమాట మన ముందుకైతే వచ్చారు. వచ్చిన దాంతో అనమాట ఈ రకమైన కలెక్షన్ అయితే వసూలు చేశారు. పార్ట్ 1 అనమాట బాలీవుడ్లో భారీ కలెక్షన్ వసూలు చేసింది. కానీ పార్ట్ 2 అనమాట టాలీవుడ్లో మరియు బాలీవుడ్లో ఎక్కడ పడితే అక్కడ భారీ కలెక్షన్ వసూలు చేసింది భయ్యా. ఇది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్కే సాధ్యం అని చెప్పొచ్చు. నేనైతే ఫస్ట్ అనమాట మన ప్రభాస్ అన్న ఇలాంటి కలెక్షన్ అయితే వసూలు చేస్తాడు అనుకున్నా భయ్యా. కానీ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్తో అనమాట వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్తో అనమాట అల్లు అర్జున్ ఈ రకంగా అయితే భారీ కలెక్షన్ అయితే వసూలు చేశాడు. దీంట్లో రష్మిక మందన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది భయ్యా. దాని కారణంగా ఈ మూవీ అనమాట ఈ రకమైన కలెక్షన్ అయితే క్రాస్ అయింది. అదే కాకుండా మూవీ ప్లానింగ్ చాలా బాగుంది భయ్యా. ఈ మూవీ ప్లానింగ్ బాగుంది. అలాగే అనమాట ఫస్ట్లో డిఎస్పీ గారిని రీప్లేస్ చేశారు. దాని కారణంగా చాలామంది అనమాట ఈ మూవీ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు, మంచిగా ఉండదు అని చెప్పారు. కానీ డిఎస్పీ గారిని తీసి పెట్టడం వల్ల డిఎస్పీ గారు అనమాట ఇంకాస్త ఫోకస్ చేసి అనమాట హార్డ్ వర్క్ చేశారు. అదే కాకుండా శాన్సియస్ గారు వీళ్ళ కాంబినేషన్లో మూవీ ఎక్సలెంట్గా అయితే వచ్చింది భయ్యా. తమన్ గారు మ్యూజిక్ కొట్టారని చెప్పారు. కానీ తర్వాత ఆయనతే బ్యాక్ అయిపోయారు. ఈ రకంగా అనమాట వీళ్ళు మంచి ప్లానింగ్తో అనమాట మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఈ మూవీని కొన్నారు భయ్యా. మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు కూడా కొన్నారు. ఆ రకంగా కార్పొరేట్ కంపెనీస్ కూడా బాగా సపోర్ట్ చేసే భయ్యా. ఎందుకంటే ఫ్రీ ఫైర్లు, అగ్గిపెట్టె మీద, సిగరెట్ పెట్టె మీద, ప్రతి దాని మీద అనమాట పుష్ప గాడి బ్రాండ్ అయితే ఉంది. దాని కారణంగా చాలామంది అనమాట ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఈ మూవీ చూడాలి అనుకుంటూ అనమాట చాలామంది అయితే థియేటర్స్ అయితే వచ్చారు. ఆ రకంగా ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది భయ్యా. ఇది మామూలు విషయం కాదు. దాని తర్వాత భయ్యా సాంగ్స్ విషయానికి వస్తే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్పొచ్చు. నాకనమాట ఫస్ట్లో సూసేకి సాంగ్ బయట అయితే వచ్చింది భయ్యా. అయితే మేకింగ్ చేస్తున్నట్టు వదిలారు. కానీ థియేటర్లో ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరని నాకైతే అనిపించింది భయ్యా. ఓవరాల్గా ఈ మూవీ మంచి ప్లానింగ్తో వచ్చారు భయ్యా. దాని కారణంగా ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది. చాలామంది ఇది ఫేక్ అంటున్నారు. కానీ ఇదైతే ఫేక్ కాదు. అన్ని వెబ్సైట్లో చూసుకోండి, చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. క్రోమ్ ఓపెన్ చేస్తే చాలు, అలాంటి వెబ్సైట్స్ ఉన్నా సరే ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు, దాంట్లో కూడా ఆ కలెక్షన్ అయితే వస్తాయి. ఇదైతే రియల్ ఫేక్, ఇదైతే రియల్ కలెక్షన్. దానివల్ల అనమాట ఈ మూవీకి ఇక తిరుగులేదు. ఇది ఓవరాల్ అనమాట డే 1 అంత కలెక్షన్ గ్రాస్ చేసిందంటే దాదాపు ఎండింగ్లో అనమాట 1500 కోట్ల దాకా కలెక్షన్ వసూలు చేస్తుంది. నేనైతే పక్కా అనుకుంటున్నాను. మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా కదా.